క్షమాపణ వచ్చింది అంతే తప్ప పెద్ద ఇంకా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు మేము చేయలేం. బాధ్యత గల ప్రభుత్వంగా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మేము ఎవరు చేసినా తప్పే మా పార్టీ అయినప్పటికీ కూడా తప్పని మేము సంస్కారవంతంగా ఒప్పుకుంటే అది వాళ్ళు చేసేది కాబట్టి అని అంటే ఇంతకంటే హీనాతిహీనమైనటువంటి మాటలు ఇంకో ఉండేది ఒకసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఒక ఎమ్మెల్యే అయినటువంటి బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడడం వాస్తవమా ఒక్కసారి కంపేర్ చేసుకొని మాట్లాడుకోవాలి మనం. దాంతోపాటు ఎమ్మెల్యే సిపి గారు ఆఫీస్కి వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నీ అంతు చూస్తా అని చెప్పి చేయబెట్టి బెదిరియడం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేందన్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలా బెదిరించొచ్చా? దాంతోపాటు తిట్ల పురాణం గురించి మాట్లాడితే సిగ్గుచేటు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకనంటే గతంలో వాళ్ళు చెప్తున్న పాయింట్లో చాలా అర్థవంతమైన పాయింట్ ఒకటి ఉంది. గాంధీ గారికి మీరు ఎస్కార్ట్ ఇచ్చి ఆయన ఇంటి మీదకి వెళ్ళేదాకా మీరు చూస్తూ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆయన హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? అదే క్షణంలో హౌస్ అరెస్ట్ చేస్తుంటే ఇంత రాద్ధాంతం తెలంగాణలో జరిగేది కాదు కదా. లేదండి, ఎక్కడ ప్రారంభమైందో ఒక్కసారి మూలం గ్రహించాలి మనం. మూలం తెలుసుకోకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు రాజేసింది ఎవరు అంటే తెలంగాణ భాషలో రాజేయడం అంటే ప్రారంభించింది ఎవరు? ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయమైనటువంటి క్రీడను ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాటలు ప్రారంభించింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా నేను మీ ఇంటి దగ్గరికి వస్తున్నా, నీ ఇంటి దగ్గరికి వస్తున్నా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఎవరివో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దాంతోపాటుగా ఆయన కాన్సెన్స్లో ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎల్లుంటాడు. ఆయన మా పార్టీ స్టాండ్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక రాజధాని రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారు కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు అది ఎవరు చేసినా తప్పే అని చెప్పారు. కానీ వాళ్ళ భార్య స్వయంగా వీళ్ళు వెళ్తానికి వెళ్తే అక్కడ పూల కుండీలు కూడా వాళ్ళ మీద వేసినట్టుగా మన క్లిప్పింగ్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కనిపించేది కూడా నమ్మకుండా మాట్లాడితే ఏం చేయగలుగుతామంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందని నమ్మితే ఏం చేయలేం. దాంతోపాటుగా ఒకసారి మనం వాస్తవాన్ని గ్రహించాలి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్ని తిట్ల పురాణాలు తిట్టారో ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఆయన వారు తిట్టారని చెప్పి మేమేమి తిట్టాలని మా ఉద్దేశం కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు చెప్పినటువంటి మాట మీకు ఎప్పుడు కూడా గుర్తు చేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా, నాకు తిట్లంలో నేర్చుకోవడానికి ఆదర్శం కేసీఆర్ గారే. ఎంత హీనంగా తిట్టేవారో, వీళ్ళు స్వేచ్ఛ గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎంత హీనమండి. తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలే ఉన్నాయని చెప్పి కానీ ధర్నా చౌకలే ఎత్తేస్తారని చెప్పి ఇవన్నీ విషయాల గురించి మాట్లాడితే ఈ రోజు జరిగిన ఇవన్నీ విషయాలంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పు. ఎందుకు తప్పు అంటే వాళ్ళు చేసినటువంటి పాపమే వాళ్ళు మెడకు చుట్టుకుంటా ఉంది. గతంలో ఏదైతే వాళ్ళు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకే పునరావృతం అవుతా ఉన్నాయి అనేది గుర్తు చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే కొత్త విషయాలు ఏమి కావు ఇవన్నీ ఉద్దేశంతో మాత్రమే అవన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి విషయాలు ప్రతిపక్షం గురించి వాళ్ళు మాట్లాడుతారు. ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసినటువంటిది వాళ్ళు కదా. ప్రతిపక్షం లేకుండా టీడీపీని కానీ వైఎస్ఆర్సీపీని కానీ కాంగ్రెస్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా చేసింది వాళ్ళు కాదా అండి? అవన్నీ మరిచి మాట్లాడితే ఇంతకంటే ఈయనమేమి ఉంటుందా అండి? మరి దాంతోపాటు ఒక మాట చెప్తా ఉన్నాం, మేము స్వాగతిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్కన ఉన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు స్వాగతించారు, మా మిగతా పార్టీ నాయకులు స్వాగతించారు. కానీ వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా ఎస్ మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పాల్సింది పోయి ఫిరాయింపుదారుల మీద హైకోర్టు ఎలాంటి చర్య తీసుకుంది లేదు, ఆ హైకోర్టు మొట్టికాయలు వేసిందాక మీరు ఎందుకు ఆ చలనం లేదు అనే విషయాలన్నీ పక్కన పెడితే గాంధీ గారు డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేంత వరకు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి ఈయన వెళ్ళాడు అనడంలో అర్థం లేదు. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఇక్కడే ఉన్నాను రా అని చెప్పి సవాల్ విసరడం ఎంతవరకు సమంజసం అండి? ఎవరైనా కానీ కొడతా అంటే భయం, ఇస్తా అంటే ఆశ. ఆ విధంగా చూసుకుందాం రా అంటే తెలంగాణలో ఎంతవరకు సమంజసం? చూసుకుందాం రా అంటే వెళ్ళిపోతారా? అట్లా అనడం పద్ధతేనా? అంటే ఎవరన్నా ఉప్పు కారం తినేవాళ్ళు చూసుకుందాం రా అంటే ఏమైనా పద్ధతేనా అండి తెలంగాణలో? ఎవరు ఏ ప్రాంతంలో అయినా కానీ అంటే కొట్లాడడానికి అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడొచ్చా? రెచ్చగొట్టొచ్చా?
కౌశిక్ ఆయన రెడ్డి గారు సరే, ఆయనకి ఆ బీఆర్ఎస్ లో ఏం పోస్ట్ ఉంది, ఆయన క్యాడర్ ఏంటి, ఆయన ఏమైనా పొజిషన్ ఏమైనా ఇచ్చారా లేదు, ఆయన ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అనే విషయాలు పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా ఆయన నేను మీ ఇంటికి వచ్చి జెండా పోతాను అని అన్నాడు, అంటే తప్పే ఉంది. ఆయన నా కాన్సెన్స్ కాబట్టి నేనే ఇంటికి వస్తున్నాను చెప్పి ఆయన కాన్సెన్స్కి వెళ్ళాడు. ఆయన అందులో తప్పే ఉంది. ఆయన కాన్సెన్స్ కాబట్టి, ఆయన ప్రాంతంలో ఈయన ఉంటుండు కాబట్టి, నా కాన్సెన్స్ కాబట్టి నేనే ఇంటికి వస్తున్నాను చెప్పిండు, అందులో తప్పే ఉందండి. దాంతోపాటుగా ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే మిగతా సీనియర్ నాయకులు అడ్వైజ్ చేయవలసింది పోయి రెచ్చగొడితే ఎంతవరకు కరెక్ట్ అండి? దాంతోపాటుగా కౌశిక్ రెడ్డి తప్పే చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఎట్లా? అరే యావత్ సమాజం అంతా కూడా తప్పనంటే మా తప్పు కాదనంటే ఏం చేస్తామండి? మా తప్పు కాదనంటే ఏం చేస్తాము? మేము హుందాగా మా ప్రభుత్వము మా పార్టీ ఎవరు చేసినా తప్పే. ఆయన ఒకవేళ పిఎస్సి చైర్మన్గా ఉండి కూడా తప్పు చేస్తే మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా. అయినా కానీ వాళ్ళకి ఆ సంస్కృతి లేదు, ఆ సాంప్రదాయమే లేదు. వాళ్ళకు తప్పు చేసిన వాళ్ళని మెడ మీద వేసుకొని వాళ్ళని భుజాన్ని వేసుకొని ఊరేగి ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ద్రోహం చేసింది కాక, మోసం చేసింది కాక, ఇంకా పబ్బం గడుపుకోవాలని చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి యావత్ సమాజం అంతా కూడా దయచేసి ఆలోచన చేయాలి. జరిగినటువంటి సంఘటనకు కారణం ఎవరు, ఆ రకంగా రెచ్చగొట్టింది ఎవరు, జరిగినటువంటి పరిస్థితిని సర్దుచెప్పవలసింది పోయి దాన్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పి కోటేశ్వర గారు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉంటున్న ఆంధ్రులు కానీ లేదు తెలంగాణ వాళ్ళు కానీ చాలా సామరస్యంగానే బతుకుతూ వచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా ప్రాంతీయ వివాదం కూడా మళ్ళీ తెర మీదకి వస్తుంది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు ఈ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతుంది ఎవరు? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి రెండో పార్ట్ అదే. కౌశిక్ రెడ్డి గారి రెండో పార్ట్ ప్రాంతీయ కావచ్చు లేదా కులపరమైనటువంటి దాన్ని ఆయన రెచ్చగొట్టారు. పోనీ దాన్నైనా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఏమన్నా ఖండించింది, మందలించిందా? అది కూడా ఉన్నట్టు మనకి ఎక్కడ కనపడం. మళ్ళా ఆ కౌశిక్ రెడ్డి చేతనే మా కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నారు, మీ కేసీఆర్ గారు ఎంత బాగా చూసుకున్నారు, మరి మీ కేసీఆర్ బాగా చూసుకున్నప్పుడు నీ నోరు ఏమైంది, నువ్వు ఎందుకలా నోరు పారేసుకున్నావు? అది కదా ఇవాళ జనం అడిగేది. కేసీఆర్ గురించి కాదుగా చర్చ ఇవాళ. కేసీఆర్ ఎలా చూశారు ఏం చూశారని కాదు కదా. అందువల్ల జరిగినటువంటి ఒక తప్పిదాన్ని సవరించుకోకుండా మరొక తప్పిదం అనేటువంటి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత అరకిపూడి గాంధీ అనేటువంటి ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పెద్దలంతా ధర్నా చేసిన తర్వాత అటువంటి హత్యా ప్రయత్నానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యేని పార్టీ నుంచి మీరు ఇంతవరకు ఎందుకు బహిష్కరించలేదు అనేది నా పాయింట్. బహిష్కరించాలా లేదా అనేది ఇంకో పాయింట్. రెండోది, పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే ఇచ్చారు అని చెప్పేసి స్పీకర్ కార్యాలయం, అతను బీఆర్ఎస్ లోనే ఉన్నారు, ఆయన కూడా సరే చెప్పాడు. ఇప్పుడు అతన్ని పార్టీ నుంచి బహిష్కరించి మీరు చైర్మన్ గా ఇచ్చినటువంటి వ్యక్తిని మేము పార్టీ నుంచి బహిష్కరించాము,